మీకు. సో ఇందాక శివాజీ గారు చెప్పారు బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చారని. సో బాలచంద్ర గారి సినిమాలంటే మనకు తెలుసు. సో అన్నీ కూడా ఆయన ఎక్కువగా 95% మిడిల్ క్లాస్ కథలే అన్నీ కూడా. సో మీరు ఎలా ఈ కథకి రిలేట్ అయ్యారు? మీ నిజ జీవితానికి ఇందులో ఉన్న కథకి ఏమన్నా రిలేషన్ ఏమన్నా ఉందా అనిపించిందా మీకు? రిలేషన్ కాదండి. నేను వచ్చిందే మిడిల్ క్లాస్‌లోంచే. ఈ స్క్రిప్ట్‌లో జరిగే ప్రతి సిట్యుయేషన్ నా లైఫ్‌లో జరిగి ఉంది. ఈ ఈ స్క్రిప్ట్‌లో నేను మదర్ రోల్ ప్లే చేశాను. కానీ నేను మాట్లాడిన ప్రతి డైలాగ్, ప్రతి సెంటెన్స్ మా అమ్మ నాకు చెప్పిందే. సో నేను కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకెట్లా అంటే ఒక రివైండ్ లాగా అయిపోయింది. కనెక్ట్ కాదు. ఇట్స్ జస్ట్ నాస్టాల్జిక్ రివైండ్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్. మేము ఉన్నది అయితే ప్రాపర్ చెన్నై మిడిల్ క్లాస్ పీపులే. డాడ్ ఈజ్ అ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ, మామ్ వాజ్ అ స్కూల్ టీచర్. మేము ఇంట్లో వస్తే చదివితే నీకు భవిష్యత్తు, లేకపోతే నువ్వు ఇల్లు తుడుస్తావు, తడి బట్ట పెడతావు. ఇలాంటిదే మేము ఇది విని విని నేను యాక్చువల్లీ పెరిగిన ఒక పర్సన్ నేను. సో నాకు కనెక్షన్ అనేది కాదు. ఆదిత్య చెప్పేటప్పుడు ఈయన ఎక్కడైనా నా స్టోరీని ఎక్కడైనా వికీపీడియాలో ఏదైనా చదివేసాడా అన్నట్టు నాకు అనిపించే అంత డౌట్ వచ్చేసింది. బికాస్ ఇట్ వాస్ దాట్ క్లోజ్ టు మై లైఫ్. సో దట్స్ వై ఐ సెడ్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న ఒక స్వీట్నెస్, ఒక ఒక రకమైన ఐ మీన్ లైక్ ఇట్స్ అ వెరీ అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ ఇట్స్ జస్ట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మిడిల్ క్లాస్ది. ఎందుకంటే డబ్బులు లేనప్పుడు కూడా హ్యాపీగా ఉండడం అనేది ఆ లైఫ్లో ఉంటుంది. వైఫై వద్దు, ఫోన్ వద్దు, టీవీ వద్దు, ఏది లేకపోయినా కూడా అప్పుడు ఆ టైంలో ఫైట్స్ జరుగుతాయి. కానీ నెక్స్ట్ డే దట్ ఫైట్ బికమ్స్ అ జోక్. So that sweetness is only there with middle class. So I miss it. Actually, I miss it. So I felt so connected. అది ఒక మెయిన్ రీజన్ నేను ఇది చేయడానికి నాకు నచ్చి నేను చేసిన ఒక స్క్రిప్ట్ ఇది. సో అండ్ ఆదిత్యస్ డీటెయిలింగ్ ఇస్ అమేజింగ్.